హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో మూవీ అప్డేట్. సో ఫస్ట్ సలార్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్నే రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఏమైనా ఫీల్ గుడ్ సాంగా. అంటే స్లోగా ప్రశాంత్ నీలు ఒక్కొక్కటి హైప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాననమాట. ఫస్ట్ టీజర్, తర్వాత ట్రైలర్, ఇప్పుడు ఫస్ట్ సింగిల్. వెంటనే ఇప్పుడు డిసెంబర్ 16థ్ రాంగానే సెకండ్ ట్రైలర్ కూడా వదులుతున్నారు. అలాగే అంటే ఆడియన్స్ కొద్దిగా ఫ్యాన్స్ ఎక్కడో కొద్దిగా లో అయ్యారు ట్రైలర్‌తో అని చెప్పి అనిపించింది అనుకుంటా ప్రశాంత్ నీల్‌కి. అందుకే చెప్పారు, ఇప్పటిదాకా మీరు చూసింది 'దేవాని' మాత్రమే. 'సలార్‌ని' ఇంకా చూడలేదని చెప్పి. సో వెయిటింగ్ ఫర్ 'సలార్'. అలాగే ఈ మూవీలో 'శృతి హాసన్' అయితే కథానాయికగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ 'రవి బసూర్' గారి మ్యూజిక్ గాని, 'పృథ్వీరాజ్' గారు ఇంకెంత బాగా మనకు తెలిసిందే 'పృథ్వీరాజ్' గారు మలయాళంలో ఎంత పెద్ద యాక్టర్ అనేది. అండ్ అలాగే కొన్ని రూమర్స్ అయితే మనకి బాగా స్ప్రెడ్ అవుతున్నాయన్నమాట. దాన్ని ప్రశాంత్ నీల్ గారు కూడా ఫేక్ అని చెప్పి అయితే కొట్టి పారేశారు. ఏదైతే యష్ క్యామియో ఉందో, యష్ క్యామియో గాని, ఈ ప్యారలల్ యూనివర్స్, ఇంటర్లింక్ ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పి అయితే కొట్టిపడేశారు. ఏదేమైనా సరే 'సలార్' మూవీ చాలా హెవీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో, పెద్ద బడ్జెట్‌తో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 2023గా వస్తుంది. చూద్దాం ఈ మూవీ ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటుందా? లేదా 'ప్రభాస్‌కి' మరో 'బాహుబలి' తర్వాత మరో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుందా? లేదా? అనేది. అండ్ అలాగే నెక్స్ట్ 'రవితేజ' గారు రీసెంట్‌గా యాక్ట్ చేసిన మూవీ 'ఈగల్'. అండ్ ఆ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా చాలా బాగుంది. ఆడియన్స్ కూడా చాలా అట్రాక్ట్ చేసుకుందనమాట. అండ్ ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అండ్ కావ్య కథానాయికగా అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో మన 'రవితేజ' గారి క్యారెక్టర్ వచ్చేసి షూటర్ అని అయితే తెలుస్తుంది. ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఒక ప్రత్యేకమైన థింగ్ ఏంటి అంటే డ్యూరేషన్. ఏదైతే ప్రీవియస్ మూవీ 'రవితేజ' గారి 'టైగర్ నాగేశ్వరరావులో' జరిగిందో అది ఇందులో రిపీట్ కాకూడదని చెప్పి అనుకున్నాను అనుకుంటా. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 minutes మాత్రమే చూస్ చేసుకున్నాననమాట. అంటే దీన్ని బట్టి మంచి క్రిస్పీ కట్‌లో వెళ్ళబోతున్న సినిమా అని అయితే అర్థమవుతుంది. చూద్దాం. ప్రీవియస్‌గా ఆయన చేసిన ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ గూడా ఆడియన్స్‌ని మెప్పించలేకపోయేవి. మరి ఈ సినిమా అయినా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందా? లేదా? అనేది. టీజర్ అయితే బానే ఉంది. ట్రైలర్ మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తారు. బట్ 'రవితేజ' గారు ఎందుకో ఆ కామన్ లుక్, ఆ హెయిర్ స్టైల్‌ని తప్పించి మిగతాదంతా ఎందుకో సేమ్ ప్రతి సినిమాలో ఉన్నట్లుగానే అనిపించింది. చూద్దాం ఈ సినిమాతో అయినా ఆడియన్స్‌కి మళ్ళీ దగ్గరవుతారా లేదా 'రవితేజ' గారు అనేది. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్స్‌లో ఒకలైన కింగ్ నాగార్జున గారు. ఆయన సినిమా కూడా రాబోతుందండి సంక్రాంతికి 'నా సామిరంగా'. ఇప్పటికే రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే ఫ్యాన్స్ అందరికీ చాలా బాగా నచ్చింది. కీరవాణి గారి మ్యూజిక్ కూడా ఫెంటాస్టిక్ అనమాట. అండ్ ఇప్పుడు మన 'బిగ్ బాస్‌లో' జరిగే ఫైనల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్‌లో మహేష్ బాబు గారు గెస్ట్‌గా వస్తున్నారని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎపిసోడ్‌లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్‌ని అయితే మహేష్ బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. సో అందరూ 'బిగ్ బాస్‌తో' పాటు 'నా సామిరంగా' ట్రైలర్ కూడా చూసేసేయండి. చూద్దాం ఇప్పటి వరకు వదిలిన టీమ్ 'నా సామిరంగా' టీమ్ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో రాజ్ తరుణ్ గారు, అల్ల నరేష్ గారు కూడా చేస్తున్నారు. రాజ్ తరుణ్ అయితే చాలా సినిమాల తర్వాత, అంటే చాలా గ్యాప్ తర్వాత 'ఆహా నా పెళ్ళంట' అనే వెబ్ సిరీస్ తర్వాత చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ మీద కనబడ్డాం. ఇదే అనమాట. అది కూడా ఒక స్పెషల్ అపియరెన్స్‌లో వస్తున్నారు. చూద్దాం వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి, అందరిని ఆకట్టుకోబోతున్నాయా లేదా అనేది. మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాని హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన పొలిటికల్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కొంత బ్రేక్ అయితే వచ్చిందని మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా హరీష్ శంకర్ గారు 'అన్‌స్టాపబుల్‌లో' బాలయ్య బాబుతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటి అంటే, ఇది జస్ట్ అకేషన్ పరంగా వచ్చిన బ్రేకే కానీ ఇంకేమీ కాదు. ఈ రిలీజ్ అయ్యాక సెన్సేషన్స్ క్రియేట్ చేస్తానైతే చెప్పారు. అందరూ కూడా అదే ఊపులో ఉన్నారు. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో హరీష్ శంకర్ గారు అనేది ఆయన మాటల మీద తెలుస్తుంది. ఈ సినిమా తొందరగా కంప్లీట్ అయ్యి జనాల ముందుకు రావాలని అయితే కోరుకుందాం. దాని తర్వాత 'గుంటూరు కారం' చాలా విమర్శల తర్వాత, చాలా కాంట్రోవర్సీల తర్వాత రిలీజ్ అయిపోతాదా? అవ్వదా? అన్న తర్వాత మన నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గారు, లేదు నేను ఖచ్చితంగా మేము సంక్రాంతికొస్తున్నాం, హిట్ కొడుతున్నాం అనేది చెప్పారు. యాజ్ పర్ దాన్ని బట్టి వాళ్ళ ప్రమోషన్స్ కూడా హోరుగా, హుషారుగా సాగుతున్నాయన్నమాట. నిన్నే 'ఓ బేబీ' అని చెప్పి సాంగ్ అయితే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. బాగుంది. చాలా బాగుంది. కొన్ని రిఫరెన్స్‌లు గాని, ఈ సినిమాలో 'సంధ్య 70mm' రిఫరెన్స్ గాని, ఇప్పుడొచ్చేసి 'ఉక్కడు' రిఫరెన్స్ గాని బాగా ఇచ్చారు. కాకపోతే 'గుంటూరు కారానికి' మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రికార్డ్స్‌కి సంబంధం లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన సినిమా నుంచి ఒక టీజర్ వచ్చినా, ఒక ట్రైలర్ వచ్చినా, ఒక పోస్టర్ వచ్చినా, ఒక ఫస్ట్ లుక్ వచ్చినా, ఒక లిరికల్ సాంగ్ వచ్చినా, ఒక వీడియో వచ్చినా, ఏం వచ్చినా సరే మహేష్ బాబు గారి సినిమా అంటే ట్రెండింగ్‌లో టాప్ 1 ఉంటదన్నమాట.
కాకపోతే ఈ గుంటూరు కారంతో ఇవేమీ జరగట్లేదు. రీసెంట్ సాంగ్ చూస్తే కూడా అంటే రీచ్ అయితే వచ్చింది గానీ, అది మహేష్ బాబు గారి రేంజ్‌కి తగ్గ రీచ్ కాదనైతే అందరూ అభిప్రాయపడుతున్నారు. హోప్ సినిమా మీద ఈ ఎఫెక్ట్ ఉండకుండా మంచి పాజిటివ్ టాక్ వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయితే కొట్టాలని చెప్పి కోరుకుందాం. 2022, 2023లో వచ్చిన 'రాడ్ రంబోలా' మూవీస్ గురించి అయితే మనం ఒక వీడియో చేయబోతున్నాం. మనకు తెలిసిందే ఈ 2023లో మనకి ఎటువంటి సినిమాలు వచ్చాయి, ఎన్ని హిట్లున్నాయి, ఎన్ని ఫ్లాప్‌లున్నాయి మన టాలీవుడ్‌కి అనేది. సో, మేమైతే ఆ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మీరేమైనా సినిమా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మేము ఆ సినిమాస్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.